కార్గో ఎయిర్పోర్టు పేరుతో పచ్చని ఉద్యానాన్ని విధ్వంసం చేయడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వంకులూరులో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో సిపిఎం రాష్ట్ర నేత శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు బాధిత రైతులతో కలిసి నిరసనకు గలమెత్తారు. కార్గో ఎయిర్పోర్టు వద్దు, కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎయిర్పోర్టును ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మందస మండలాల 16 గ్రామాల ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు వచ్చి పలాస ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి మేము ప్రజలకు అవగాహన కల్పిస్తామంటున్నారు. మీరు రండి, ఈ ప్రాంతానికి వంకులూరో, బిడుమో, బేతాలపురమో, రాంపురమో ఈ ప్రాంతానికి రండి. ఉద్యానంలో ఉన్నటువంటి పచ్చని ఈ వాతావరణాన్ని విధ్వంసం చేసి మీరు కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? అభివృద్ధి పేరుతో ప్రజల్ని వంచి బడా కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని దారాదత్తం చేయడం తప్ప ఇందులో ఇంకేమీ లేదు. కనుక ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకపోతే ఇక్కడ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు. సోంపేట, కాకరాపల్లిలో కూడా ప్రజలు త్యాగాలు చేశారు. ఇంకా మీరు ఈ ప్రాంతాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఎందరిని బలి తీసుకోదలుచుకున్నారు? ఎంత రక్తాన్ని ఏరిలై పారించదలుచుకున్నారు? మీరు నిజంగా సీట్ల మీద కూర్చొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే ఈ ప్రాంతంలో రైతులు, మత్స్యకారుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని కార్గో ఎయిర్పోర్టు ఆపాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వంకల మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహకారి. ఇప్పుడు మీరు కింజరాపు అచ్చెన్నాయుడు గారు నిన్న చెప్పారు, అవసరమైతే పోర్టు మా ఏరియాలో పెట్టుకుంటాము, కానీ ఇక్కడ అభివృద్ధి చెందలేదు కాబట్టి పలాసల అభివృద్ధి కోసమని ఈ పోర్టు తీసుకొస్తానన్నారైనా. దాని మీద మీరు వివరణ చెప్పండి. మా ఏరియాకి తీసుకెళ్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కామ్రేడ్ వి శ్రీనివాస్ గారు ఈరోజు పర్యటన జరుగుతుంది. పర్యటనలో భాగంగానే ఈరోజు వంకులూరులోన సభ ర్యాలీ కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పి, బలవంతం భూసేకరణ ఆపాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి పర్యటనలు కూడా నిర్వహిస్తున్నాం. కింజరాపు అచ్చెన్నాయుడు గారు నిన్న పలాస వచ్చి మీరు ఇక్కడ వద్దనంటే మా నియోజకవర్గంలో పెట్టేస్తాను, ఇక్కడ అభివృద్ధి చేయాలనేసి నేను ఆకాంక్షతోనే ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ పెడతాను, లేకపోతే మా జిల్లా నేను పెట్టేసింది నేను చెప్తాను. ఆయనకు ఒక ప్రశ్న అడగదలుచుకొని మీ వాళ్ళు అచ్చెన్నాయుడు గారికి ఏంటంటే, గతంలో కాకరాపల్లిలోన అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి వస్తుందని చెప్పి మీరు కాకరాపల్లిలో 2020 ఎకరాలు సేకరించినారు. ఆ రోజు ఒడ్డితాండ్రలో మత్స్యకారులను అందరినీ కూడా లాఠీ చార్జీలు చేసి అక్కడ ఒక 3-4 చనిపోవడం కూడా జరిగింది. ఈ రోజు అక్కడ మీరు ఏం అభివృద్ధి ఇచ్చినారు? ఏం ఉపాధి చూపించినారు? ఈ రోజు అక్కడ విధ్వంసం చేసినారు. ఈ రోజు ఆ 2020 ఎకరాలని ఇవాళ ఆక్షన్ వేసి 26 కోట్లకి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అప్పచెప్పారు. 2020 ఎకరాలు మీరు చేసిన అభివృద్ధి అంటే ఇక్కడ చెప్తే, మీరు అక్కడ చేసిన కృషి అంటే ఇక్కడ చెప్తే జనం చెప్తారు. ఇట్లాంటి మాయ మాటలు, మోసగారి మాటలతోని ఎన్నాళ్ళు ముందుకెళ్ళలేము. ఈరోజు కేంద్ర మంత్రి, విమానశాఖ మంత్రి గారికి మేము అడుగుతున్నాం, ఈ రోజు అభివృద్ధి పేరుతోని, ఉపాధి పేరుతోని రైతుల తలకు భూములు కానీ బలవంతంగా గుంజుకుంటే ప్రజలు దీన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఉద్యానం పచ్చని పొలాలతో
విరాజిల్లుతున్నది. నేను దారి పొడవునా వస్తూ చూస్తూ ఉంటే అంతా కూడా జీడి మామిడి, కొబ్బరి, ఈ రకమైనటువంటి వాటితోటి పచ్చగా ఉంటే ఉద్దానం అంటేనే రాష్ట్రంలో పచ్చదనానికి ఒక ప్రతిరూపంగా ఉన్నది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోటి దీన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవటం చాలా అన్యాయమైన విషయం. ఇది అసలు సహించరానటువంటి దుర్మార్గం. ఇక్కడ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగితే ప్రజలు మాకు తోడ్పడుతుంది అనుకుంటే ప్రజలే కోరుకుంటారు. ఇక్కడ అసలు కార్గో అవసరం లేదు. పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్నది, పక్కన మూలాపేట మన పోర్ట్ ఉన్నది. ఇప్పుడు ఉన్నట్లుండి కార్గో ఎయిర్పోర్ట్ అనే పేరుతో తీసుకొచ్చేది కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు తప్ప ఇంకోటి కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాము. అవసరం లేని చోట కూడా భూములు తీసుకుంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి ప్రజల యొక్క అభిప్రాయానికి విలువనిచ్చి ఈ కార్గో ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ జీడి మామిడి వాళ్ళకి 12-13 వేలు కనీస ధర రావాల్సింది. గత 2-3 ఏళ్ల క్రితం అయితే 7,000, 6,000 ఉంది. ఇప్పుడు కూడా అన్ సీజన్లో పెంచేస్తారు, సీజన్కి వచ్చేసరికి తగ్గించేసి రైతుల్ని దెబ్బతీస్తా ఉన్నారు. మీరు కనీస ధర నిర్ణయించి గిట్టుబాటు ధర ఇస్తే ప్రజలు అభివృద్ధి అవుతారు. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి గ్యారంటీ పథకాలు, ఇక్కడ కనీస ఉపాధి హామీ పథకం కూడా అమలు కావట్లేదు. కిడ్నీలకి ప్రఖ్యాతిగాంచింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఇష్యూని రాష్ట్రం అంతా కూడా ఆయన ఇష్యూ చేశానని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి తర్వాత కనీసం ఈ ప్రాంతం సందర్శించలేదు. ఇక్కడ ఆరోగ్య సంరక్షణకి ఎక్కడ మొత్తం 200 గ్రామాల్లో 7 మండలాల్లో ఇది ఎఫెక్ట్ అయితే కనీసం 20-30 గ్రామాలకు కూడా తాగే మంచినీరు లేదు. ఒకవైపు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని, మరోవైపు ఉన్న పచ్చదనాన్ని కూడా తీసేది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ హైవేలని పేరు పెట్టి ఉన్న గ్రీన్ రద్దు చేయటం. గ్రీన్ రద్దు చేసి చెట్లు కొట్టేసి పచ్చరంగా వేసేస్తే గ్రీన్ ఫీల్డ్ అయిపోద్దా? అందుకని ప్రజల ఉపాధిని దెబ్బ కొడుతుంది, ఇది అభివృద్ధిని దెబ్బ కొడుతుంది. ఈ ప్రాంతాన్ని, ఈ ఉద్దాన ప్రాంతాన్ని కాపాడాలంటే ఈ కార్గో ఎయిర్పోర్టు దీన్ని ఉపసంహరించుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని మన్నించి మీరు ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సిందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.